వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,85,000 దాటింది. బుధవారం రాత్రి 1,73,300గా ఉన్న ధర కొన్ని గంటల్లోనే దాదాపు 12,000 పెరిగింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. కిలో వెండి ధర నేడు 4 లక్షలు దాటేసింది. గత రోజు 3,79,700గా ఉండగా ఒక్క రోజులోనే వెండి 21,000 పెరిగింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి 4,07,456కు చేరుకుని ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ ధరలు భారీగా పెరిగాయి. డాలర్ బలహీనత, రాజకీయ అనిశ్చితులు, పరిశ్రమల డిమాండ్ వల్ల ఈ ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి సభ్యుడినేనని తెలిపారు. పార్టీకి రాజీనామా చేయలేదని, తనపై ఎలాంటి సస్పెన్షన్ లేదా బహిష్కరణ ఉత్తర్వులు లేవని అన్నారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్ అసత్య ఆరోపణలతో నిండి ఉందని స్పీకర్కు అందించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటీ వ్యక్తిగతమేనని, దాన్ని పార్టీ మార్పుగా భావించడం తప్పని చెప్పారు. ఈ పిటిషన్లో సరైన ఆధారాలు లేవని, మీడియా కథనాలపై ఆధారపడ్డారని అన్నారు. అందుకే ఈ కేసును కొట్టివేయాలని కోరారు. తనపై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్స్ పై ఈ నెల 30న స్పీకర్ విచారణ జరపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై ఎలాంటి శ్రద్ధ లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని అన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బుధవారం బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తూ రేవంత్ ప్రభుత్వం పాలనను గాలి కొదిలేసిందని కేటీఆర్ అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 2 కంటైనర్లు ఢీకొనడంతో ఒక డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో 2కి గాయాలయ్యాయి. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతుతో వెళ్తున్న కంటైనర్ మలుపు తిరుగుతుండగా చెన్నైకి కాటన్ వేస్ట్ బండిల్స్ తో వస్తున్న మరో కంటైనర్ ఢీకొంది. ఈ క్రమంలో వెంటనే మంటలు చెలరేగి 2 వాహనాల ముందు భాగాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు 2019 నుంచి 2024 మధ్య తీతిదేకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చింది. ఇదే నెయ్యిని తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించారని తెలిపింది. దీంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. బోలేబాబా డైరీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసి వాటిలో 59.71 లక్షల కిలోలను టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్ వెల్లడించింది. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, రసాయనాలు కలిపి ఈ నెయ్యిని తయారు చేశారని తెలిపింది. టెండర్ నిబంధనలు సడలించడంతో ఈ మోసం జరిగిందని, కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని సిట్ పేర్కొంది. చిన్నారులను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచేందుకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా నియంత్రణపై ఆయన అధ్యక్షతన అమరావతిలో మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పార్థసారథి, అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్న నిబంధనలను అధ్యయనం చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో కలిపి నియమాలు తయారు చేయాలని లోకేష్ సూచించారు. ఫేక్ పోస్టులు, కులం, మతం పేరుతో విద్వేషం చిమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పంజాబ్ సరిహద్దుల్లో పోలీసులు భారీ కుట్రను అడ్డుకున్నారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై అమృత్సర్ రూరల్ పోలీసులు మెరుపుదాడి చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ ఇచ్చిన సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడిలో 42.983 కిలోల హెరాయిన్, 4 హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక పిస్టల్, 46 లైవ్ బుల్లెట్లు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఈ కేసులో అమృత్సర్ కు చెందిన 2 అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రపంచ ఇన్వెస్టర్లు ఎదురుచూసిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం ముగిసింది. 2026కు సంబంధించిన వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించాలని యుఎస్ ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం బెంచ్ మార్క్ వడ్డీ రేటు 3.50 నుంచి 3.75% మధ్య కొనసాగనుంది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యమైన 2% చేరలేదని చెప్పారు. పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి చూడాలని ఫెడ్ భావిస్తోందన్నారు. ఈ నిర్ణయం భారత మార్కెట్లపై ప్రభావం చూపనుంది. ప్రపంచవ్యాప్తంగా వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొలంబియాలో మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కుకుటా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ప్రైవేట్ విమానం కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆ దేశ శాసనసభ్యుడు డియోజినెస్ క్వింటెరోతో పాటు మొత్తం 15 మంది మృతి చెందారు. వీరిలో 2 విమాన సిబ్బంది కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే కాంటాక్ట్ కోల్పోయినట్లుగా అధికారులు తెలిపారు. విశాఖలో జరిగిన 4వ టీ20లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. తొలి 3 మ్యాచ్లు గెలిచిన భారత్ ఈ మ్యాచ్లో తడబడింది. కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 స్కోర్ చేయగా ఛేదనలో భారత్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165కే ఆలౌట్ అయింది. చివరి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది.